ఓం గం గణపతయే నమః. నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం నమః శివాయ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాతో. ఓం మృత్యుంజయేశ్వరాయ నమః. ఓం శమగ్నిరగ్నివిష్కరశ్చన్నస్తపతు సూర్యః శంబాతో వాత్వరప అపస్రదః. ఓం శం శనైశ్చరాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శని భగవంతుడి యొక్క అనుగ్రహముతో ఈ 135 రోజులు అనగా జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11వ తేదీ వరకు కూడా ఈ 135 రోజులు మన యొక్క భూమి మీద శనైశ్చరుని యొక్క వక్రగతి సందర్భముగా ఆయన యొక్క పాపపు కిరణాలు అత్యంత వేగవంతంగా చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేసేటటువంటి స్థితిగతుల్లో మనందరము కూడా కర్మలని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఆ ఈశ్వరుడు హనుమంతుల వారు శనైశ్చరుని యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా కలగాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మరి మనకి మేషరాశి నుంచి ద్వాదశ రాశులైనటువంటి మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశుల వారికి ఈ యొక్క శనిగ్రహ వక్రత్వ ప్రభావము ఏ విధంగా ఉంటుంది, మరి ఈ రాశుల్లోనే కొంతమందికి ఏలినాటి శని ప్రభావము, అష్టమ శని ప్రభావము, అర్ధాష్టమ శని ప్రభావము, ఈ విధంగా శని యొక్క ప్రభావాన్ని ఎంతోమంది ఎన్నో రోజులుగా మరి ఆయన యొక్క వేదనకి గురై, ముఖ్యంగా కొంతమంది వారి యొక్క జన్మజాతక రీత్యా ఈ శని మహర్దశ జరిగేవాళ్ళు, శని మహర్దశలో రాహువు, రాహు మహర్దశలో శని, అట్లాగే శని మహర్దశలో శుక్రుడు, శుక్ర మహర్దశలో శని, శనిలో కేతువు, కేతువులో శని, ఈ విధంగా పాపగ్రహాలు శని కుజ, శని రాహు, శని కేతు, శని రవి, ఈ గ్రహాల యొక్క దశలు అంతర్దశల్లోనూ, శుక్రుడి యొక్క అంతర్దశల్లోనూ దశల్లోనూ ఈ యొక్క శని యొక్క ప్రాబల్యము అత్యంత మరి ఘోరాతి ఘోరమైనటువంటి ఎన్నో భావాలని ఆయన యొక్క కండిషన్లోకి తీసుకొని నానా రకాలైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు, ప్రతిబంధకాలు, సమస్యలు, తట్టుకోలేనటువంటి మానసికమైనటువంటి విచార దోషాలను కలుగజేసేటటువంటి శని భగవానుడు మరి పాపగ్రహమై, ఒక గ్రహము ఎప్పుడైతే పాపగ్రహమై వక్రిస్తుందో అది ఇంకా పాపత్వాన్ని ఇస్తుందని మన యొక్క శాస్త్రము తెలియజేస్తోంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గ్రహించాలి. మనకి జన్మరాశి అనేటటువంటిది మానసిక ప్రభావాన్ని మాత్రమే కలిగి ఉంటుంది, కలుగజేస్తుంది. కానీ జన్మజాతకము అనేటటువంటిది మనం పుట్టినటువంటి ప్రదేశం ప్రకారం, మనం పుట్టిన సమయం ప్రకారం, తేదీ ప్రకారము ఒక లగ్నము ఆచ్ఛాదనై, ఆ లగ్నం నుంచి ఈ శని భగవానుడు 1వ స్థానమా, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఈ ఏ భావాలకి ఆయన ఆధిపత్యం కలిగి ఉన్నాడు, శుభగ్రహ భావాలకి అశుభగ్రహ భావాలకి ఆధిపత్యం పట్టి ఉన్నాడా, దీన్ని కూడా లెక్కలోకి వేసుకుంటూ మరి ఆ లగ్నం నుంచి ఈ శని యొక్క సిచ్యువేషన్స్ ఏమిటి, ఏ భావాల్ని ఆయన ఆధారపడి ఉన్నాడో గోచారంలో ఆ భావాలకి తగ్గట్టుగా మానసిక విచార దోషాలని కలుగజేస్తాడు ఈ శని భగవానుడు. మరి ఈ యొక్క కలియుగంలో శని బాధల నుంచి ముఖ్యంగా ఈ వక్రించిన పాపగ్రహమైనటువంటి పాపత్వాన్ని ప్రసాదించేటటువంటి మరి కలికి అత్యంత దగ్గరగా సహకరిస్తూ ఉండేటటువంటి ఈ యొక్క శని యొక్క బాధల నుంచి తప్పించుకోవడానికి ఒక చిన్న శ్లోకాన్ని చెప్తాను. కర్కోటకస్య నారస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం. అంటే మనకి అందరికీ తెలిసినటువంటి విషయం నల దమయంతుల యొక్క చరిత్ర.
దీంట్లో నలుడు మహారాజు చక్రవర్తి అయి ఉండి కూడా ఎంతో ఘోరమైనటువంటి కష్ట నష్టాలను అనుభవించటంలో శని యొక్క పాత్ర, ఏలినాడి శని పాత్ర మనం చదువుకోవాల్సిందే. కాబట్టి నలదమయంతుల యొక్క చరిత్ర చదివినా కూడా ఈ యొక్క సిచ్యువేషన్లో వారికి ఉన్నటువంటి శని దోషాలు తొలగిపోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మరి ముఖ్యంగా ఈ యొక్క శని మహర్దశల్లో ఈ యొక్క శని దాదాపుగా మనకి ఈ జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11 వరకు కూడా రేవతి నక్షత్రంలో 3వ పాదంలో వక్రించినటువంటి శని దాదాపుగా అక్టోబర్ 8వ తేదీ వరకు కూడా అదే నక్షత్రంలో వక్రించి వెనక్కి వస్తూ ఉంటాడు. అట్లాగే ఈయన డిసెంబర్ 11 వరకు కూడా సొంత నక్షత్రంలో వక్రించడం ఇంకా ఘోరమైనటువంటి ప్రభావాలని మనకి ప్రసాదిస్తూ ఉంటాడు కొన్ని రాశుల వారికి. ఆ రాశులు ఏంటో మనం తెలుసుకుందాం. అయితే ఈ వక్రత్వంలో ఈ గ్రహము చాలా వరకు తన యొక్క కిరణాలని ముందు ఇవ్వాల్సినటువంటి, అంటే ఇప్పుడు మీనరాశిలో జలరాశిలో రేవతి నక్షత్రంలో 3వ పాదంలో ఉన్నటువంటి ఈ శని భగవంతుడు తన యొక్క దృష్టిని, 3వ దృష్టిని వృషభ రాశి మరియు మిథున రాశి ఈ 2 రాశుల మీద ప్రభావితం చూపిస్తూ ఇప్పుడు ఆయన వక్రించిన తర్వాత కొంచెము నక్షత్రాలు, అంటే రోహిణీ నక్షత్రము, మృగశిర నక్షత్రం, ఈ 2 నక్షత్రాల మీద అధికంగా తన యొక్క శక్తిని ప్రసాదిస్తాడు. అట్లాగే తన యొక్క సప్తమ దృష్టి ఇప్పటి వరకు కూడా కన్యారాశి మీద, కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర ఫల్గుని నక్షత్రము, హస్తా నక్షత్రం మీద ఉండేది. అట్లాగే చిత్తా నక్షత్రం మీద ఉండేది. ఇప్పుడు ఆయన వక్రించినప్పుడు ఎక్కువ శాతము రోహిణీ నక్షత్రము, హస్తా నక్షత్రము, ఉత్తర ఫల్గుని నక్షత్రం మీద ఆయన యొక్క ప్రభావం చూపిస్తాడు. అట్లాగే శని భగవానుడు మీనరాశిలో ఉండి తన యొక్క దశమ దృష్టిని మీనరాశి మీద ప్రభావితం చూపిస్తూ దాదాపుగా పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము ఈ యొక్క నక్షత్రాల మీద తన యొక్క ప్రభావాన్ని అధికంగా చూపిస్తూ ఎన్నో అనారోగ్యాలని, అనుకున్న పనులలో వాయిదాలని, అసలు అనుకున్నది జరిగింది అనుకుంటే మహదానందంగా భావించే పరిస్థితులను కలుగజేస్తూ ఈయన ముఖ్యంగా ఆర్థిక విషయాల మీద, అనారోగ్యానికి సంబంధించిన విషయాల మీద, అనుకున్న పనుల్లో ఆటంకాలు కలుగజేయటం, ఆలస్యాలు, అది వివాహమైనా విద్యపరంగా ఎన్నో ఆటంకాలు, ఉన్నత విద్యలు లేకుండా చేయటం, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టడము, ఉద్యోగాదుల్లో ప్రమోషన్లు వస్తాయనుకుంటే అది కాస్త ఉన్న ఉద్యోగం తొలగిపోవటం, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఇవ్వటంలో శని భగవానుడు మహాదిట్ట. మరి ఈ యొక్క వక్రించిన శని ఫలితాలు ఈ యొక్క జన్మరాశులకి, అంటే మేషం నుంచి మీనరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుంటూ, ఎవరికైనా సరే జన్మజాతకంలో లగ్నాతు ఈ యొక్క శని ఎవరనేది తెలుసుకునే ప్రయత్నాన్ని చేయండి. అసలు ఏ దశలు జరుగుతున్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క ఫలితాలు విని ఎవరూ బాధపడక్కర్లేదు, అట్లా అని సంతోషపడకూడదు. జన్మజాతకరీత్యా మాత్రమే దశలు, అంతర్దశలు మనల్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి కొంతవరకు ఈ శనిచ్చే ఫలితాలు ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఓం శం శనైశ్చరాయ నమః. ఓం శం శనైశ్చరాయ నమః. ఎవరికైతే గనక శని మహర్దశలు కానీ అంతర్దశలు జరిగిన పుష్యమీ నక్షత్రము, అనురాధ నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రము ఈ నక్షత్ర జాతకులు కానివ్వండి, అట్లాగే కుంభరాశి, మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, అట్లాగే మనకి ముఖ్యంగా కన్యారాశి, ధనుస్సు రాశి ఈ రాశుల వారు, ఈ అంతర్దశలు దశలు జరిగేవారు తప్పకుండా శ్రావణ మాసంలో మనకి బహుళ శుద్ధ విధియ నుండి దాదాపు 19 రోజులు పంచమి వరకు కూడా నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ యొక్క శనిగ్రహ పీడలు, బాధలు తొలగించటానికి ఒక దీక్షా కార్యక్రమం 19 రోజులు నిత్యము 1000 సార్లు శనికి సంబంధించినటువంటి మూలమంత్ర బీజాక్షరాలని, అట్లాగే మూలమంత్ర వేదమంత్రాన్ని కూడా జపిస్తూ నిత్యము 19 రోజులు రుద్రుడికి శనిగ్రహ పాశుపత రుద్రాభిషేకాన్ని ఆచరిస్తూ ఎవరైతే ఈ యొక్క శని బాధలు అనుభవిస్తున్నారో, ఇప్పుడు చెప్పబోయేటటువంటి కొన్ని రాశుల వారికి ఏ విధమైనటువంటి సమస్యలు అయితే కలుగుతున్నాయో ఆర్థికంగా, విద్యపరంగా, కళ్యాణపరంగా, అట్లాగే ఉద్యోగపరంగా, వ్యాపార రీత్యా, సంతానపరంగా ఆలస్యాలు కానీ ఆటంకాలు కానీ జరుగుతున్నాయో
వారు గనక నా యొక్క పీఠానికి ఫోన్ చేసి సంప్రదిస్తే గనక విశేషముగా ఈ 19 రోజుల్లో నేను చేసేటటువంటి ఈ యొక్క జపాన్ని, విశేషమైనటువంటి పాశుపత రుద్ర అభిషేకాన్ని, ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో తమ యొక్క గోత్రనామాదులు ఇచ్చి పాల్గొంటారో వారికి శనిగ్రహ రక్షా కవచాన్ని విశేషంగా ప్రసాదించి ఈ 19 రోజుల్లో ఒకరోజు మందపల్లి స్వామివారి యొక్క దివ్యక్షేత్రంలో ఆ స్వామివారి దగ్గర ఆ యొక్క రక్షా కవచాల్ని చక్కగా స్వామివారికి అభిషేకంలో ఉంచి విశేషముగా వీలుంటే అక్కడ హోమాన్ని ఆచరించి ఆ యొక్క ప్రసాదాన్ని మీకు చేరవేసేటటువంటి బాధ్యతని స్వీకరిస్తున్నాను. కాబట్టి దీని వలన విశేషమైనటువంటి శనిగ్రహ అనుగ్రహం కలిగి ఎంతటి కార్యాన్నైనా సరే జయించేటటువంటి పరిస్థితి కలుగుతుంది. ఎటువంటి మృత్యువునైనా సరే మనం తప్పించుకునేటటువంటి పరిహారము మనకి ఈ యొక్క రక్ష ద్వారా మనకి లభిస్తుందని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మరి మేషరాశి వారి గురించి, మీనరాశి వారి గురించి కూడా ఈ మధ్యలో ఉన్న రాశుల గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. వృషభ రాశి వారికి అందులో ఉన్నటువంటి కృత్తిక, రోహిణి, మృగశిర ఈ నక్షత్రాల వారికి ఇది గనక జన్మజాతకరీత్యా పర్ఫెక్ట్గా వీరి ఇవే జన్మరాశులు, ఇవే నక్షత్రాలు గనక అయినట్లయితే వారికి అసలు లెక్క ప్రకారం వృషభ రాశి వారికి 9వ స్థానము ప్లస్ 10వ స్థానము ఈ రెండు కూడా విశేషమైనటువంటి రాజయోగాలని ప్రసాదించేటటువంటి భావాలు ఈ యొక్క వృషభ రాశి వారికి. అదే జన్మజాతకంలో లగ్నరీత్యా వృషభ లగ్నమైన లేదా ఇదే వారికి ఏ తులా లగ్నమైనా లేకపోతే మకర లగ్నమైన చాలా 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 విశేషమైనటువంటి యోగంగా అనుకోవాలి మనం. ఎందుకంటే వృషభ రాశి వారికి 9వ స్థానాధిపతి 10వ స్థానాధిపతి అయినటువంటి శని భగవానుడు 11వ స్థానంలో ఉండి ఇప్పటి వరకు కూడా ఆయన నిదానంగా చక్కగా నడుస్తూ వీరి లగ్నం మీద అంటే వీరి యొక్క వృషభ రాశి మీద తన యొక్క దృష్టి చేత విశేషమైనటువంటి ప్రయాణ లాభాదులు, ఉన్నతమైనటువంటి విద్య, భాగ్య సంపద, అట్లాగే తండ్రిపరమైనటువంటి ఆస్తులు ఏదైనా కలిసి రావటం, సంతానపరమైనటువంటి అంటే ద్వితీయ సంతాన యోగము కలగటం, ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ రావటం, ఇలాంటివన్నీ కూడా వృషభ రాశి వారికి చాలా వరకు వారి జన్మజాతకంలో గనక శని బలహర్దశ కానీ అంతర్దశలు జరిగినట్లయితే వీరికి ఎటువంటి శనిగ్రహ ప్రభావము నెగిటివ్గా లేదు కాబట్టి చక్కటి శుభాలు జరిగినాయనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు కాస్త శని ఈ జూలై 27 నుంచి మరి వక్రిస్తున్నాడు కాబట్టి ఏది అక్టోబర్ 9 వరకు కూడా లాభంలో ఉండి వక్రిస్తున్నాడు కాబట్టి ధనపరంగా అనుకున్నటువంటి లాభాలు కలక్కపోవటం, అంటే వ్యాపారంలో ఏదైనా అభీష్ట సిద్ధి లేకపోవటము, అట్లాగే కుటుంబంలో వీరు ఒక మాట అంటే లేకపోతే ఒకటి సంభాషిస్తే ఒకటి తలిస్తే అది లాభించకపోగా ఇంకో రకంగా నెగిటివ్నెస్ని కలిగిస్తోంది ఈ యొక్క వక్రించిన శని ప్రభావము. సంతానపరంగా లాభం కలుగుతుంది అనుకున్న వాళ్ళు, అంటే అది ధనపరంగా కావచ్చు, వారి యొక్క విద్యాపరంగా కావచ్చు, ఏదైనా సరే శని వక్రించడం ద్వారా ఆయన యొక్క వీక్షణలు సరిగ్గా పంచమం మీద పడకపోవటం వలన వీరికి వీరు పెట్టినటువంటి పెట్టుబడుల రీత్యా కొంత అనుకున్న లాభాలు లేక మానసిక సంక్షోభాన్ని వృషభ రాశి వారికి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఈ యొక్క లాభంలో ఉన్న యొక్క శని ప్రభావము కొంత తగ్గటం, వక్రించటం వలన తగ్గుతుంది. దానివల్ల ఉద్యోగ వ్యవస్థ మీద, ప్రయాణపు వ్యవస్థ మీద, ముఖ్యంగా వీరి యొక్క ఆరోగ్య వ్యవస్థ మీద కూడా పడి ఎప్పుడో చేసుకున్నటువంటి కర్మదోషాలు కూడా వృషభ రాశి వారికి వక్రించిన శని కాస్త ప్రతికూల ప్రభావాలను కలుగజేసే అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కూడా విద్య యందు కాస్త అప్రస్తుతమైనటువంటి ప్రభావాల్ని కలుగజేస్తోంది. అంటే చదువు మీద ఎక్కువ జిజ్ఞాస లేకపోవటం, ఆటంకాలు, ఇంకెవరైనా సరే తల్లిదండ్రుల యొక్క స్థిర చరాస్తులు ఏదైనా ఉంటే, లేకపోతే తండ్రి తరపు కానీ తల్లి తరపు కానీ ఏదైనా ఉద్యోగం రావాలనుకున్నా వాటిల్లో కాస్త వీరికి ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరి కావచ్చు, లేకపోతే గ్రహస్థితి, జన్మజాతకంలో గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నా ఇప్పుడు ఈ వక్రించిన శని అవన్నీ కూడా ఇవ్వకుండా
తగ్గించే ప్రయత్నం. అంటే ఎటువంటి కార్యంలోనైనా సరే లాభసిద్ధి బదులు కొంత నెగిటివ్నెస్ ఇస్తాడు. అయితే కీర్తి ప్రతిష్టలు మాత్రం అమోఘంగా ఇస్తాడు. విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి స్వదేశం రావాలనేటటువంటి ఆలోచన కలుగుతుంది. కొన్ని ఉద్యోగ వ్యవస్థల పరంగా కావచ్చు, చదువులో ఫెయిల్ అవటం వలన కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వలన కావచ్చు, వృషభ రాశి వారికి కొంత శని నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి, కర్మదోషాలను కలుగజేసే పరిస్థితి కలుగుతోంది. కాబట్టి వీరు ముఖ్యంగా ఎవరైనా కనుక జన్మజాతకంలో కానీ ఇప్పుడు కానీ ఇబ్బందులు కలుగుతున్నాయి అనుకుంటే, మీరు అసలు మీ జాతకంలో ఏ దశలు జరుగుతున్నాయి, ఈ యొక్క శని ఎఫెక్షను మమ్మల్ని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతోంది, ఎందుకు ఇట్లా అనారోగ్యాలను పాలు చేస్తుంది, చదువులో ఎందుకు, గృహం కట్టడంలో కానీ, వాహనం కొనే విషయంలో కానివ్వండి, లేదా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అయితే కనుక వారి వ్యాపారంలో లాభాలు ఎందుకు రావట్లేదు, ఆర్థికంగా మేము ఎందుకు వెనకబడి ఉన్నాం, బ్యాంకుల్లో దగాలు ఎందుకు జరుగుతున్నాయి, అట్లాగే బ్యాంకులో ఉన్నటువంటి డబ్బు ఎందుకు మాయమైపోతుంది, ఇట్లా ఎన్నో రకాలుగా బ్యాంకింగ్ వ్యవస్థ అంటే ఆర్థిక వ్యవస్థ మీద, విద్యా వ్యవస్థ మీద, సంతాన వ్యవస్థ మీద కూడా శని యొక్క ఎఫెక్షన్స్, ఉద్యోగంలో ప్రమోషన్స్ మీద, ఉద్యోగ వ్యవస్థ మీద కూడా అధికంగా పడడానికి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా వీరికి వివాహ వ్యవస్థ మీద కూడా అనుకున్నటువంటి వివాహాలు వెనక్కి వెళ్ళిపోవటం, లేకపోతే పెండింగ్లో పడిపోవటము, ఇలాంటివి జరగటానికి కూడా అవకాశం ఉంటుంది. సంతోషాలన్నీ కూడా కొన్ని విషాదాలుగా మారే అవకాశం ఉంటుంది. అంటే ఇంట్లో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలి అనుకునేటటువంటి అది శుభకార్యాలు, ఎందుకంటే వచ్చేదంతా కూడా మనకి శుభకార్యాలు ఆగస్టులో కానివ్వండి, ఆశ్వీజ మాసంలో కానివ్వండి, నవంబర్లో కానివ్వండి, మంచి వివాహ వ్యవస్థలు, గృహప్రవేశాలు ఇవన్నీ జరిగే అవకాశాలు అవన్నీ పెండింగ్లు అవ్వటం. ఎందుకంటే కట్టాల్సిన సమయంలో గృహం కట్టకపోవడం, అపార్ట్మెంట్లు కట్టకపోవడం వలన వీరికి ఆర్థిక వ్యవస్థలో ఎన్నో మార్పులు కలుగుతాయి. ఇవన్నీ కూడా జన్మజాతకంలో ఎక్కడో నెగిటివిటీ సూచిస్తేనే ఈ యొక్క శని యొక్క ఎఫెక్షన్స్ కూడా ఇక్కడ జరుగుతాయి. కాబట్టి వృషభ రాశి వారు కొంచెం శని యొక్క ప్రార్థనలు ఎక్కువగా చేయండి. అనుకున్న పనులు జరగాలంటే ఈశ్వరాభిషేకము, ఈశ్వర దర్శనము, ఈశ్వర ప్రదక్షిణం ఒకటే మీకు సర్వదా రక్ష. ఓం శం శనైశ్చరాయ నమః.